హలో ఫ్రెండ్స్, మా ఇంట్లో అయితే డ్రెస్సింగ్ టేబుల్ లేదు, మాకు మిర్రర్ ఉంది. దాని కబోర్డ్ పైన ఇలా అటాచ్మెంట్ చేసుకుని యూస్ చేసుకుంటున్నాం. మిర్రర్ ఉందంటే దాని పక్కనే మనకి రెడీ అవ్వాల్సిన వస్తువులన్నీ ఉండాలి కదా, అందుకే ఆ కబోర్డ్లోనే మేము కావాల్సినవన్నీ పెట్టుకునే వాళ్ళము. చుట్కీ వచ్చాక తన మెడిసిన్స్, డైపర్స్, తన బట్టలు అన్నీ అక్కడే పెడుతున్నాను. సో అక్కడ పెట్టుకోవడానికి ప్లేస్ లేదు కాబట్టి పక్కనే ఒక టేబుల్ పెట్టుకుని టేబుల్ మీద ఇవన్నీ పెట్టుకుంటున్నాం. చూసారా ఎంత మెస్సీగా ఉందో. ఓపెన్గా ఉంది కాబట్టి ఎలా పడితే అలా యూస్ చేస్తున్నాం. ఏ వస్తువులు అంటే ఆ వస్తువులు దాని మీదే పెడుతున్నాము. అందుకే అంత మెస్సీగా ఉంది. ఇంత మెస్సీగా ఉంటే చూడడం నా వల్ల కాదు. అందుకే నాకు ఒక చిన్న ఐడియా వచ్చింది. మిర్రర్ పక్కన మాకు అల్మారా ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో చిన్న స్పేస్ అనేది వచ్చింది. దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలనేది ఒక ఐడియా వచ్చింది. అందుకే ఇప్పుడు ఇవి ఆర్డర్ పెట్టాను. ఇవి నాకు సెట్ ఆఫ్ 5 వచ్చాయి. మీషోలో ఆర్డర్ పెట్టాను. ఈ చిన్న స్పేస్లో నాకు ఇవి సరిపోతాయి అనిపించాయి. మిర్రర్ పక్కనే ఉంటుంది, మనకి అందుకోవడానికి ఈజీగా ఉంటుంది. దీనిపైన నాకు కావాల్సినవన్నీ పెట్టుకుంటున్నాను. అన్నీ సదిరేసాక ఇప్పుడు టేబుల్ నీట్గా క్లీన్గా ఉంది. ఫస్ట్ ర్యాక్లో నాకు కావాల్సినవన్నీ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, పర్ఫ్యూమ్స్, పౌడర్ అవన్నీ పెట్టుకున్నా. సెకండ్ ర్యాక్లో లిప్స్టిక్స్, కాంపాక్ట్ పౌడర్, ఐ షాడోస్, డర్మాస్టిక్ అవన్నీ పెట్టుకున్నాను. థర్డ్ ర్యాక్లో మా ఆయనకు కావాల్సినవన్నీ, డైలీ వార్మ్ వేసుకుంటాడు, మెడిసిన్స్ అవన్నీ. అండ్ ఫోర్త్ ర్యాక్లో నెయిల్ పాలిష్, ర్యాండమ్ క్రీమ్స్ అండ్ ఒక బాక్స్లో పెట్టుకుని రబ్బర్స్ పెట్టుకున్నా. లాస్ట్ ర్యాక్లో కోంబ్, స్టిక్కర్స్, క్లిప్స్ అవన్నీ పెట్టుకున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చితే, యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.